గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ బిస్బిల్లాబాద్. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ టేస్టీగా హెల్దీగా వెజిటేబుల్ బిస్బిల్లాబాద్ని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మిక్సింగ్ బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్ పోసి నానబెట్టుకోండి. కుక్కర్లోకి 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పుని వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 3 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 5 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టి 4-5 విజిల్స్ తీసుకున్న తర్వాత మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి, బీన్స్, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి, క్యారెట్, ఆలు, రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, అలాగే చింతపండు పులుసు 1 కప్పు, ప్లెయిన్ వాటర్ 1 కప్పు పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. మరొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, నెయ్యి వేసుకొని పోపు దినుసులు, మస్టర్డ్ సూట్గా జీడిపప్పు, ఫైనల్గా కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత బిస్బిల్లాబాద్లోకి ఇంగ వేసుకొని పోపును వేసుకొని కలిపేసుకున్న తర్వాత బిస్బిల్లాబాద్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసి సూపర్ టేస్టీగా ఉండే బిస్బిల్లాబాద్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.